ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అంటే నార్మల్గా మన గర్భసంచిలో 3 లేయర్స్ ఉంటాయి. లోపల పొర అనేది ఎండోమెట్రియం అంటాము, మధ్యలో పొర అనేది గర్భసంచిలో కండ మయోమెట్రియం అంటాము, పైన అనేది సీరోజా. సో ఈ మయోమెట్రియం సెల్స్ అనేవి ఎక్కువ హైపర్ప్లేషియా అవుతే దాన్ని గడ్డల్లాగా మారి ఫైబ్రాయిడ్ అని అంటాం. ఈ ఫైబ్రాయిడ్ అనేది గడ్డలు అంటారు, ఫైబ్రాయిడ్ అంటారు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉందా అని చాలామంది అంటారు. ఇది 99% దీనివల్ల క్యాన్సర్ రాదు. వెరీ లెస్ దాన్ 1% ఛాన్సెస్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఫైబ్రాయిడ్ అనేది ఎందుకు వస్తుంది అంటే మన బాడీలో ఈస్ట్రోజన్ అనేది ఎక్కువ అవుతే ఫైబ్రాయిడ్స్ వస్తాయి. ఈ ఈస్ట్రోజన్ అనేది లావుగా ఉన్న వాళ్ళకి, అసలు ఇప్పటివరకు పిల్లలు లేకపోవడం వల్ల, సో ఎక్కువ టైం మనం ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ ఉన్నా కూడా, లేదంటే జన్యుపరంగా హెరిడిటరీగా మనకి రావడము, ఇవన్నీ మనకి ఫైబ్రాయిడ్ వచ్చే అవకాశాలు. ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఏం అంటే దీంట్లో 3 రకాలు ఉంటాయి. సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అండ్ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్. సబ్మ్యూకస్ అంటే ఏంటంటే కంప్లీట్ గర్భసంచి లోపలనే ఉండడం. ఇంట్రామ్యూరల్ అంటే ఏంటి అంటే గర్భసంచి ఒక కండ మయోమెట్రియంలో ఉన్నదాన్ని ఇంట్రామ్యూరల్ అంటాం. ఇది గర్భసంచి బయట ఉంటే దాన్ని సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్ అని అంటాం. దీనివల్ల ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే ఐదర్ మనకి పీరియడ్స్ వచ్చినప్పుడు కొంతమందిలో అసలు సిమ్టమ్సే ఉండకపోవచ్చు. సిమ్టమ్స్ ఉన్న వాటిలలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము, బ్లీడింగ్ కూడా గడ్డలుగా అవ్వడము, లేదంటే పెయిన్ రావడం పీరియడ్స్ అప్పుడు, కొంతమందిలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో ప్రజెంట్ కావచ్చు, కొంతమందిలో ఏంటి అంటే గడ్డ చాలా ఎక్కువగా ఉండడం వల్ల కింద పెయిన్ అనేది డ్రాగింగ్ సెన్సేషన్ అనేది ఉండడము. సపోజ్ ఇది కానీ మూత్రపిండాల దగ్గర అబ్స్ట్రక్ట్ చేసినా కూడా, కిడ్నీ నుంచి వచ్చే యూరేటర్ అబ్స్ట్రక్ట్ చేసినా కూడా, లైక్ యూరిన్ సమస్యలు రావడం, ఇలా దేంతో అయినా ప్రజెంట్ కావచ్చు. సో ఫైబ్రాయిడ్ అనేది మనము ఎలా ట్రీట్మెంట్ చేస్తాము అంటే ఫైబ్రాయిడ్ ఫస్ట్ డయాగ్నోసిస్ ఎలా అంటే మనం ఐదర్ ఎగ్జామినేషన్, పొట్ట పైన సపోజ్ పెద్ద ఫైబ్రాయిడ్ అనుకోండి, మనం అబ్డామెన్ ఎగ్జామిన్ చేస్తేనే మనకి తెలుస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే మనం వెజైనల్ ఎగ్జామినేషన్, స్కానింగ్లో మనకి బెటర్గా ఫైబ్రాయిడ్ ఎక్కడ ఉంది, ఏ ప్రదేశంలో ఉంది, ఎంత సైజు ఉంది, అవన్నీ తెలుస్తాయి. ట్రీట్మెంట్ ఏంటి అని వస్తే మనకి ప్రజెంట్ చేసే సిమ్టమ్స్ బట్టి, సపోజ్ ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్ అనేది బాగా పీరియడ్స్లో ప్రాబ్లం రావడము, పీరియడ్స్ ఎక్కువ అవ్వడము, అదే ప్రాబ్లం అయితే మనం దానికి హార్మోన్స్ కానీ లేకపోతే నాన్ హార్మోనల్ ట్రీట్మెంట్స్ కానీ ఇచ్చుకోవచ్చు. అదే ఇప్పుడు ఈ ఫైబ్రాయిడ్ వల్ల పిల్లలు లేకపోవడము, ప్రెగ్నెన్సీ రావడం అనేది ప్రాబ్లం అయితే మనము దానికి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఫైబ్రాయిడ్లో లొకేషన్స్ ఉంటాయి. సపోజ్ ఈ ఫైబ్రాయిడ్ గర్భసంచి లోపల ఉందనుకోండి, ఆ పిండం వచ్చి అతకపోవడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ రాదు. సో ఇట్లాంటి వాటిలలో మనము ఆ లోపలున్న దాన్ని తీసుకుంటే, ఆ ఫైబ్రాయిడ్ అనేది రిమూవ్ చేసుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ అదే ఇప్పుడు ఫైబ్రాయిడ్ పెద్దగా ఉండి మనకి యూట్రైన్ అనాటమీ డిస్టార్ట్ చేస్తుంది అంటే ఆ టైంలో కూడా మనం సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. సపోజ్ సర్వైకల్ ఫైబ్రాయిడ్ మనకి స్పర్మ్ వెళ్ళడానికి దారి లేకుండా చేస్తే కూడా మనం ఆ ఫైబ్రాయిడ్ని రిమూవ్ చేసి నెక్స్ట్ ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవచ్చు. మనకి స్కాన్స్ అనేది ట్రాన్స్ వెజైనల్ స్కాన్తో బెటర్గా మనకి ఫైబ్రాయిడ్ ఎంత ఉంది, ఎంత సైజులో ఉంది అండ్ ఏ లొకేషన్లో ఉంది అనేది కరెక్ట్గా తెలుస్తుంది మనకి. సపోజ్ ఇప్పుడు కొందరికి పిల్లలు కాకపోవడం ప్రాబ్లం కాదు, బ్లీడింగ్, ఆ హెవీ బ్లీడింగ్ వల్ల వాళ్ళకి బ్లడ్ తగ్గిపోయినాయి, ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా తగ్గకపోతే, అండ్ వాళ్ళకి ఈ ఫైబ్రాయిడ్ వల్ల చాలా యూరిన్ అబ్స్ట్రక్షన్ అట్లాంటివి ఉన్న వాళ్ళకి మనము హిస్టెక్టమీ అడ్వైస్ చేస్తాము.